1903 తర్వాత అంటే 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిని మించి విజయవాడలో వరదలు. కృష్ణమ్మ పరవళ్లతో పాటు బుడమేరు ప్రభావం ఎక్కువ. శ్రీశైలం టు నాగార్జున సాగర్ టు పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణ ప్రవాహం. నాగార్జున సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు విడుదలైతే ప్రకాశం బ్యారేజ్ వచ్చే వరకు 11 లక్షల క్యూసెక్ల నీరు ప్రవాహం జరిగింది. మధ్యలో తెలంగాణ మున్నేరు మూసీ నది నుంచి ఆంధ్ర బుడమేరు నుంచి కూడా కృష్ణలో కలవడం వల్ల విజయవాడకు జలప్రలయం. సాధారణంగా పైనుంచి వచ్చే నీటిని అంచనా వేసి కింద అలర్ట్ చేయడం, నీటిని వదలడం సహజం. ప్రభుత్వం అలర్ట్ చేయలేదు అనేది ప్రధాన విమర్శ అయితే కృష్ణ మాత్రమే అయితే అంచనా వేయొచ్చు. మధ్యలో మున్నేరు బుడమేరు కలిసినందున అంచనా వేయడం కష్టం అనేది వైకాపా జల నిపుణుడి అభిప్రాయం. జగన్ విమర్శకు వైకాపా జల నిపుణుడే కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో మళ్లీ వర్షం పడకపోతే వరద తగ్గుముఖం పడుతుంది. అమావాస్య వల్ల సముద్ర నీరు డ్రాక్ చేసే పరిస్థితి ఉండదని మరో అభిప్రాయం. తద్వారా ఇంకో రోజు సమస్య ఉండే అవకాశం ఉంది. 2.7 లక్షల బాధితులుంటే సమస్య తీవ్రం. బాబు చెరువదు సహాయక చర్యలు సాధ్యమైనంత చేశారు. 10% బాధితులకు ఆహారం అందించడంలో ఇబ్బంది ఉండొచ్చు. డ్రోన్ ద్వారా ఆహారం అందించే ప్రయత్నం అభినందనీయం. ఇక కరకట్ట కుడివైపు, కృష్ణా నది ఎడమవైపు అమరావతి. ఇంత తీవ్ర పరిస్థితిలో కూడా నీలి ఫ్యాన్స్ ఆశించిన ముంపు అమరావతిలో లేకపోవడం గమనార్హం. అత్యంత సంతోషం. ఇక భవిష్యత్తులో ఎవరు అమరావతి ముంపు ప్రాంతం అనే ఛాన్స్ లేదు. బుద్ధి జ్ఞానం లేని వారికి మినహాయింపు. కొండవీటి ప్రాజెక్ట్ సమీపంలో గుర్రపుడెక్క తొలగించి భవిష్యత్తులో సమస్య లేకుండా చర్యలు అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు పొడిక తీయడం, ఇతర ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం భవిష్యత్ బాధ్యత. ఈ రోజు మాట్లాడి భవిష్యత్తులో మర్చిపోతే మళ్ళీ ఇటువంటి ప్రమాదం తప్పదు. అప్పుడప్పుడు జర్నలిస్టులు, మేధావులు ఈ విషయంపై ఫోకస్ చేయడం అవసరం, బాధ్యత కూడా.